యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి చాలు. ఎన్నో అధ్యాయం, ఎన్నో వచనం, ఎన్ని ఆరులు? 6వ అధ్యాయం 66వ వచనం. ఎన్ని ఆరులు? 3 ఆరులు. ఎవరి సంఖ్య? సాతాను ముద్ర. యేసు ప్రభువును విడిచిపెట్టి వెనకకు వెళ్ళావు అని అంటే నీ మీద సాతాను ముద్ర పడిపోయింది. వీళ్ళేమో యేసు ప్రభువుని అంటి పెట్టుకొని ఉన్నారు. ఇంటి ఆలోచన కానీ, భార్య ఆలోచన కానీ, పిల్లల ఆలోచన కానీ, డబ్బు సంపాదన ఆలోచన కానీ, భవిష్యత్తు గురించి ఆలోచన కానీ లేదు. యేసయ్యను అంటి పెట్టుకొని ఉన్నారు. బాగా వినండి. అంటే వారికి దేవుడిచ్చిన దాంట్లో వారు ఫలిస్తూ ఉన్నారు. దేవుని పిలుపులో వారు ఫలిస్తూ ఉన్నారు. దేవుడు వారికి ఏది ఇస్తే దానిలో చక్కగా ఫలిస్తున్నారు. అయితే బాగా వినాలి. ఫలించాలనుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఫలించాలి అనుకున్నవాడు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బహుగా ఫలిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుడు వాళ్ళకి ఏదైతే ఇచ్చాడో దాని విషయంలో ప్రయోజనకరమైన జీవితాన్ని జీవిస్తారో వారి మీద సాతానుకు యమా కోరికగా ఉంటుంది. పక్కన చెప్పండి, సాతానుకు నువ్వంటే బాగా ఇష్టం అంట చెప్పండి. మళ్ళీ చెప్పండి, సాతానుకు మనం అంటే అమ్మా ఇష్టం అంట చెప్పండి. ప్రార్థనకు రాకుండా పడుకునేవాడు జోలికి వెళ్ళాడు. వాడి వల్ల ఏ ప్రమాదం లేదు. వాడికి బైబిల్ చదవకుండా బతికేవాడి వల్ల వాడికి ఏ ప్రమాదం లేదు. సంఘానికి రాకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళ వల్ల వాడికి ఏ ప్రమాదం లేదు. దేవుని పరిచర్య చేయకుండా ఉండేవారి వల్ల వాడికి ఏ ప్రమాదం లేదు. దేవునికి ఉపయోగపడకుండా బతికే వాళ్ళ వల్ల ఏ ప్రమాదం వాడికి లేదు. మరి సైతాను ఎవడి మీద కన్ను పెడతాడో? బాగా ప్రార్థన చేసుకుంటూ, బాగా స్తుతించుకుంటూ, బాగా దేవుణ్ణి మనసారా ఆరాధిస్తూ, సంఘక్రమాల్లో ఎక్కువగా పాల్పొందులవుతూ, సంఘములో ఎక్కువగా పరిచర్య చేస్తూ, ఎక్కువగా దేవుని రాజ్యం కొరకు ఎవరైతే ప్రయోజకులుగా ఉంటారో సంఘములో ఈ సహోదరి నెంబర్ 1, సంఘంలో ఈ సహోదరుడు నెంబర్ 1. తానేంటో తన పనేంటో చూసుకుంటాడు. ఎవరి ఊసు అతనికి ఉండదు, ఎవరితోనూ పెట్టుకోడు, చక్కగా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటాడు. ఇతని వల్ల సంఘానికి ఈ మేలు కలిగింది, ఇతని వల్ల సంఘానికి ఈ ప్రయోజనకరమైన పని జరిగింది, ఇతని వల్ల సంఘానికి దేవుని రాజ్యానికి ఇలా మహిమ వచ్చింది అని ఎవరికైతే సంఘములో మంచి పేరు వస్తూ ఉంటుందో, ఎవరైతే మంచిగా ఫలిస్తూ ఉంటారో వారి మీద సాతానుకి యమా కోరిక. ఆ కోరికే చెప్పాడు యేసయ్య 30వ వచనంలో. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె చెల్లించవలని మిమ్మల్ని కోరుకున్నాడు. వాడు కోరిక. సంఘానికి ఎక్కువగా వచ్చే మీరు సంఘం మారాలి, అది వాడి కోరిక. ప్రార్థన బాగా చేసే మీరు ప్రార్థన మారాలి, అది సైతాను కోరిక. ఇష్టపూర్వకంగా వాక్యం చదువుతున్న మీరు వాక్యం చదవటం మారాలి, అది వాడి కోరిక. సంఘం కోసం సమయాన్ని వెచ్చించే మీరు ఆ సమయాన్ని వెచ్చించే విషయంలో పతనమైపోవాలి, అది వాడి కోరిక. సంఘం కోసం ధనాన్ని ఇచ్చే మీరు పతనమైపోవాలి, అది వాడి కోరిక. సంఘం కోసం ఎన్నో మంచి ఆలోచనలు కలిగిన మీరు పడిపోవాలి, అది వాడి కోరిక.
సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడి మీ మీద వాడికి చాలా కోరిక. ఏంటో తెలుసా కోరిక? నిన్ను పతనము చెయ్యాలని. బాగా గుర్తుపెట్టుకోండి. ఫలిస్తున్నటువంటి వారు, ఫలించాలి అనుకుంటున్నవారు, ఫలిస్తున్నాం అనుకుంటున్న వారు కూడా, ఫలిస్తున్నాం అనుకుంటున్న వారు కూడా గుర్తుపెట్టుకోండి. ఫలింపు అనంటే ఆత్మీయతలో ఎదుగుదల చెందుట. మీ వయసు బతుకున్నంత కాలం పెరుగుద్దా తరుగుద్దా? నోరు తెరిచి చెప్పండి. పెరుగో పాలో? పెరిగేనా? మీ వయస్సు బతుకున్నంత కాలం పెరుగుద్దా తరుగుద్దా? మరి భక్తి జీవితంలో మీ ఆత్మీయ నడక పెరగాల తరగాల? ఏదో ఒక కారణం చేత, ఏదో ఒక నష్టం చేత, ఏదో ఒక కష్టం చేత నువ్వు ప్రార్థన మానేవంటే గుర్తుపెట్టుకో, సాతాను ఉచ్చులో